ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా నేదురమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు నిలబడుతున్నారు కదా, ఎలా ఉంది ఆయన రెస్పాన్స్ అక్కడ ఊర్లో వెంకటగిరిలో? ఆయన ఒక బలమైన నాయకుడు అనే దానికన్నా బాధ్యత గల నాయకుడు. అంత గొప్ప వ్యక్తి, స్ట్రైట్ ఫార్వర్డు, అస్సలు వివక్ష అనేది ఉండదు. అంటే 2 years బ్యాకే నేదురమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు ఎందుకు ఇన్ఛార్జ్షిప్ తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అక్కడ ఏం జరిగింది అసలు వెంకటగిరిలో? కొంచెం వివక్ష స్టార్ట్ అయింది. అది జగనన్నకి తెలిసినట్టుంది. అంటే కుటుంబంలోనే తను కరెక్ట్ లేక చెల్లె వచ్చి దుష్ప్రచారం అంటే ఒక మంచి నాయకుడు ప్రజల పక్షాన నిలబడిపోయినప్పుడు కుటుంబంలో విభేదాలు ఎక్కువ వచ్చేస్తాయి. మీది వెంకటగిరి కిందకి వస్తారు కదండి? అవును. ఓకే. ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా నేదురమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు నిలబడుతున్నారు కదా, ఎలా ఉంది ఆయన రెస్పాన్స్ అక్కడ ఊర్లో వెంకటగిరిలో? ఆయన ఒక బలమైన నాయకుడు అనే దానికన్నా బాధ్యత గల నాయకుడు. కానీ 2 years ముందే ఇన్ఛార్జ్షిప్ తీసుకున్నారు కదా? అవును. 2 years నుంచి కూడా, వచ్చినప్పటి నుంచి కూడా నేను చెప్పాను కదా, ఈయనలో కూడా ఉన్నదంటే జగనన్న లాగే ఈయన కూడా ఒక సీఎం, మాజీ సీఎం కొడుకు. జనార్దన్ రెడ్డి గారు వెంకటగిరి అంటే జనార్దన్ రెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు అంటే వెంకటగిరి. ఓకే. వెంకటగిరి నుంచి ఆయన సీఎం అయ్యారు. అచ్చా. వెంకటగిరికి ఎన్ని తీసుకొచ్చారంటే ఒక స్కూళ్ళు, కాలేజీలు, మాకు ఎక్కువ చేనేత ఉంటుంది, చేనేత పరిశ్రమలు చాలా తీసుకొచ్చారు. వెంకటగిరి చుట్టుపక్కల పల్లెల్లో ఏ విలేజ్కి వెళ్ళినా జనార్దన్ రెడ్డి అనే ఒక పేరు అలా ఉండిపోద్ది. ఎందుకంటే మేము ఆ రోడ్డుని వెళ్తుంటే రోడ్డు ఉంటుంది కదా, ఆ రోడ్డు ఆయన వేసిందే ఉంటుంది. అటు వెళ్తే ఆ బస్సు వెళ్తూ ఉంటుంది, ఆయన వేసింది ఉంటుంది. ఆ నీళ్ళు తాగుతుంటే ఆ బోర్ ఆయన వేసిందే ఉంటుంది. అంత డెవలప్మెంట్ చేశాడు ఆయన. మా ఊర్లో స్కూళ్ళు ఉంటాయి, ఆయన కట్టించిందే ఉంటాయి. నేదురమల్లి జనార్దన్ రెడ్డి గారు అంత చేశారు. ఆయనకి ప్రథమ పుత్రుడు అయిన రామ్ కుమార్ రెడ్డి గారు మా అన్నగారు అనుకుంటాను. నేను ఆయన ఎప్పుడు అన్నాని పిలుస్తాను. అంత గొప్ప వ్యక్తి, స్ట్రైట్ ఫార్వర్డు, అస్సలు వివక్ష అనేది ఉండదు. ఆ కుటుంబమే అంతే. ఎప్పుడు కూడా ఎప్పుడు బడుగు బలహీన వర్గాల వైపు ఉండే కుటుంబం అది. కాబట్టి నాకు అనిపిస్తుంది, ఆయన వచ్చినప్పుడు అనుకున్నా వెంకటగిరి ఊపిరి పీల్చుకోవాలి, అలా అనిపిస్తుంది నాకు. అంటే 2 years బ్యాకే నేదురమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు ఎందుకు ఇన్ఛార్జ్షిప్ తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అక్కడ ఏం జరిగింది అసలు వెంకటగిరిలో? అంటే అంత మునుపు మా ఎమ్మెల్యే ఏంటంటే కొంచెం వివక్ష స్టార్ట్ అయింది. అది జగనన్నకి తెలిసినట్టుంది. ఇమ్మీడియట్లీ రామన్నను పంపించాడు. రామన్న వచ్చినప్పటి నుంచి కొద్ది రోజులు అటు ఇటుగా జరిగింది, మాకు అర్థం కాల కొన్ని. తర్వాత ఈయన ఫుల్ ఛార్జ్ చేసి తీసుకున్న తర్వాత చాలా వరకు చాలా పనులు కూడా చాలా చేపించాడు. ఇంకా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఎలక్షన్ అయిపోతే చేసుకోవడానికి కూడా ఆయన తీసుకొచ్చిన పనులు చాలా ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఎమ్మెల్యేగా నిలబడ్డ నేదురమల్లి రామ్ కుమార్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? నేదురమల్లి రామ్ కుమార్ రెడ్డి గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన తండ్రికి తగ్గ కొన్ని కొడుకు. అంతకు మించి ఇంకా చెప్పాలంటే వెంకటగిరి ఎమ్మెల్యే. ఫిక్స్ అయిపోయారు? ఫిక్స్. ఎందుకు ఆపోజిట్ పార్టీ అంత గట్టిగా లేదా? అంటే మాకు కావాల్సింది గట్టిగా లేని వాళ్ళు కాదండి, గట్టిగా ఉన్నోళ్ళే కావాలి. బలమైన వాళ్ళతో పోరాడి గెలిచినప్పుడే అది కిక్కు. రామన్నకి అదే. అవతలోళ్ళు ఎవరనేది కాదు, మనం ఏంది అనేది ఆయన లెక్క. అసలు ఆలోచన ఎవరి గురించి ఆలోచన ఆయన. అవతలోళ్ళ గురించి కూడా పెద్ద విమర్శలు ఉండవు. ఆయన ఏం చేసుకుంటూ పోతున్నాడు అనే దాని గురించి ఆలోచిస్తాడు. ఒక నాయకుడిలో అది చూసి నేను అసలు ఆయన ఎలా ఉంటుందంటే కమ్యూనికేషన్ కూడా, వాళ్ళు ఏం చేస్తున్నారు అవన్నీ కాదు, మనం ఏం చేస్తున్నాం. ఎక్కడికన్నా జనాల్లోకి వచ్చినప్పుడు కూడా వాళ్ళు వచ్చి ఎన్ని కాదు, మీకేం కావాలో చెప్పండి, రాసుకోండి, మేమేం చేయాలో చెప్పండి, ఇది అడుగుతుంటారు ప్రతిసారి. ఏం చేయాలి అంతే. నేదురమల్లి రామ్ కుమార్ రెడ్డి గారికి ఏమన్నా క్యాస్ట్ ఫీలింగ్ అలా ఏముంటుందా? రెడ్డిస్ గిడ్డీస్ అని అస్సలు ఉండదండి. వాళ్ళు కేవలం వాళ్ళ ఫ్యామిలీ వెనకబడిన కుటుంబాలకి, వెనకబడిన కులాలకి ఎప్పుడు అండగా ఉన్నారు. కాబట్టి ఈరోజు నేదురమల్లి అంటే వెంకటగిరిలో అంత పేరు నిలబడిపోయింది. ఎప్పుడైనా ఒకటే గుర్తుపడండి, నేదురమల్లి బంగ్లాలోకి వెళ్తే ఎప్పుడు అన్నదానం జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు ఎంతమంది పోయినా భోజనం పెడతానే ఉంటాడు రామ్ కుమార్ రెడ్డి గారు. మా అన్న రామన్న వచ్చినప్పటి నుంచి మరీ ఎక్కువైపోయింది. ఓకే. ఇప్పుడు వెంకటగిరిలో ఇప్పుడు తన గనక ఎమ్మెల్యే గెలిస్తే ఏం పనులు చేయించుకోవాలనుకుంటున్నారు వెంకటగిరి వాళ్ళు ప్రజలు? ఇంకేం అభివృద్ధి చేయించుకోవాలంటే? వెంకటగిరికి కొద్దిగా వాటర్ ప్రాబ్లం ఉంది, నీటి వాటర్ ప్రాబ్లం. అంటే రామన్న వాళ్ళ అమ్మగారు రాజ్యలక్ష్మి గారు, ఆమె కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు మాకు. ఆమె ఉన్నప్పుడు ఒక వాటర్ ప్రాజెక్ట్ తీసుకొచ్చి చేపించారు. అది ఇప్పుడు బాగా ఇబ్బంది పడుతుంది. వాటర్ సరిగా లేవు, అవన్నీ కొంచెం మరమ్మతులు ఆగిపోయినాయి. ఇప్పుడు ఆయన వస్తే ఇమీడియట్లీ ఆల్రెడీ స్టార్ట్ చేయాల్సింది స్టార్ట్ చేస్తాడు. ఎన్ని సంవత్సరాలు ఆగిపోయిందండి అది? 10 years నుంచి కొద్దిగా 10 years నుంచి కొంచెం
అది దాని గురించి పట్టించుకునే వాళ్ళు తక్కువయ్యారు. ఓకే. ఇప్పుడు మెయిన్గా వెంకటగిరిలో వాటర్ ప్రాబ్లం ఫస్ట్ సార్ట్అవుట్ చేస్తాడు ఆయన దాన్ని. ఇంకా ఇంకోటి ఆల్తూర్పాడు ప్రాజెక్ట్ అని, అది నీటి ప్రాజెక్ట్ ఒకటి ఉంది, అది 450 కోట్లు, దాన్ని కూడా తీసుకొచ్చాడు మొన్న వచ్చిన తర్వాత, అది కూడా స్టార్ట్ చేస్తాడు. దాన్ని కూడా స్టార్ట్ చేస్తాం. ఇవి రెండు మెయిన్ ప్రాబ్లమ్. ఆయన ఏది తీసుకున్నా 100 కోట్లలోనే ఉంటాయి, అచ్చా బలంగానే ఉంటుంది. ఎక్కడ డైరెక్ట్ జగనన్నతోనే వెళ్తాడు ఏదైనా సరే. జగనన్న ఇద్దరు మంచి, జగనన్న కూడా అన్న అంటే చాలా అభిమానం మంచిగా. మీరు ఎప్పుడైనా కలిశారా జగన్ అన్నను? జగనన్ననైతే నేను పాదయాత్రలో కలిశాను. పాదయాత్ర కలిశారు. పాదయాత్రలో కలిసినప్పుడు ఒక 2 నిమిషాలు మాట్లాడుకుంటా కూడా వెళ్ళాము. కానీ ఇప్పుడు మాట్లాడేదానికి టైం, సీఎం అయ్యారు కాబట్టి. పాదయాత్రలో ఏమనిపించింది జగన్ అన్న పాదయాత్ర చేస్తున్నప్పుడు? పాదయాత్రలో కూడా ఆయన ఒకటే తపన, జనాలకి ఏం చేయాలి, జనాలకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అదే చూసుకుంటూ వెళ్ళాడు, అయ్యే చేసుకుంటూ వచ్చాడు. కానీ ఒకటి అడుగుతాను, ఇప్పుడు జగన్ అన్న గురించి అన్నప్పుడు జగన్ అన్న ఫ్యామిలీ గురించి కూడా చెప్పడం జరుగుతుంది. అంటే అది మిమ్మల్ని అడగానో లేదో కానీ అందరికీ ఒక డౌట్ ఉంది, అయితే మీరు కూడా ఒక అభ్యర్థి వైసీపీ కాబట్టి, అంటే కుటుంబంలోనే తను కరెక్ట్ లేక చెల్లె వచ్చి దుష్ప్రచారం అంటే తన మీద అపోజిషన్గా మాట్లాడడం జరుగుతుంది. దీన్ని మీరు ఏమంటారు? షర్మిలక్క మీద ఏమంటారు మీరు? అంటే ఇక్కడ వాస్తవేనండి ఇది. ఎందుకంటే ఎవరైనా ఒక మంచి నాయకుడు ప్రజల పక్షాన నిలబడిపోయినప్పుడు కుటుంబంలో విభేదాలు ఎక్కువ వచ్చేస్తాయి. ఎందుకంటే బయట ప్రభుత్వాలు, బయట నాయకులు ఎలా ఉంటారంటే జగనన్న చెప్పినట్టు దోచుకోవటం, పంచుకోవటం. జగనన్న కాడ దోచుకోవటం లేదు, పంచుకోవటం లేదు, ఏడో కష్టపడి తేవటం, పంచి పెట్టడం జనాలకి. ఈ జనాలు సేవ చేసే క్రమంలో ఏంటంటే జగనన్న మీద కొంతమందికి బాధ ఏర్పడి, అది కూడా కొంచెం షర్మిలక్క కూడా ఎక్కడో ఎవరో కొంచెం నూరి పోసినట్టున్నారు, షర్మిలక్క కూడా కొద్దిగా యాంటీ అయింది. కానీ నిజం తెలుసుకున్న రోజు ఆమె ఖచ్చితంగా అన్నగారికి రావాల్సిందే, వస్తారు, తప్పదు కదా. ఇప్పుడు జగనన్న ఏ రోజన్నా ఎవరినన్నా సరే ఆయన ఒక ప్రజానాయకుడు, ప్రజల నేత. 100 మంది కోసం ఒకరు ఏమైనా పర్లేదనే మనస్తత్వం. ఇంతమందికి ఇందుకు చేసేవాడు సొంత చెల్లెలకి ఎందుకు ఇబ్బంది పెడతాడు? కానీ వాళ్ళు ఏదో ఆశించారు, ఆశించినంత లేదు కాబట్టి ఈరోజు బాధపడతారు అంతే. అంటే షర్మిలక్క ఇప్పుడు కాంగ్రెస్ని ఇంతకుముందు ఏం అంటే స్లైట్ అయిపోయి ఉండే ఆంధ్రాలో, ఇప్పుడు కాంగ్రెస్ తరపున ఇప్పుడు షర్మిలక్క పోటీ చేస్తున్నారు. జగన్ గారికి ఏమైనా పోటీగా ఉండొచ్చా లేదా? ఇప్పుడు ఒక సింపుల్, జగనన్న మనస్తత్వానికి షర్మిలక్క మనస్తత్వానికి తేడా మనం అక్కడే చూడొచ్చు. నిజంగానే జగనన్న మీద ఆమెకి పగ, ప్రతీకారం, లేదంటే జగనన్న చేసే తప్పు అనుకుంటే కాంగ్రెస్లో పోవద్దు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఓవరాల్గా రాజశేఖర రెడ్డి కుటుంబానికి అన్యాయం చేసింది, ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేసింది. నువ్వు అలాంటి పార్టీలో పోయి నువ్వేం చేస్తావు? మంచి ఉద్దేశంతో నేను నిజంగానే జగనన్న నీకు అన్యాయం చేసి బయట వచ్చి ఉంటే నువ్వు సొంతంగా ఏదైనా చేసుకుంటావు. ఈరోజు పోయేసి ఆ పార్టీలో కలుసుకొని నువ్వేదో ఆశతో నువ్వు ఆశపడుతున్నావు, కానీ ఉపయోగం లేని ఆశలు అంతే. జగనన్నకి ఆశలు, ఆశయాలని ఏమున్నాయి? జనాల కోసం, ప్రజలకి మనం ఏం చేయాలి, మా నాన్నగారు చేసిన మంచిని మనం నిలబడకుండా ఇంకొద్ది ముందుకు తీసుకెళ్లేదానికి మనం ఏం చేయాలి, మా నాన్నగారు లాగా కాదు అంతకు మించి మనం ఏం చేయగలుగుతామని ఆలోచిస్తున్నాడు ఆయన. ఈమె ఏం చేస్తుంది? చేయాల్సింది ఏం లేదు, జగనన్నతో కూడా ఉంటే ఇవి కూడా మంచి పేరే వస్తుంది. అంటే ఇద్దరు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి పిల్లలే. అవును. ఇప్పుడు ఏపీ ప్రజలకు కన్ఫ్యూజ్ పడ్డదంటారా, లేకుంటే ఎవరు మంచిగా చేస్తారో వాళ్ళకి ఓట్లు పడతాయి అంటారా? ఏమండి, కౌరవులు పాండవులు కూడా అన్నదమ్ములేనండి. కానీ ఒక రాజు కడుపులో పుట్టిన బిడ్డలు ఇట్టయ్యారు, ఒక రాజు కడుపులో పుట్టిన బిడ్డలు అట్టయ్యారు. ఏం చేద్దాం దానికి? ఎవరు మనస్తత్వం ఎవరనేది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి కొడుకుగా జగనన్న మంచిగా ఉన్నాడు కాబట్టి జనాలందరూ జగనన్నతో ఉన్నారు. జగనన్న కూడా ఇప్పుడు జనాలకి ఇబ్బంది పెట్టాలనుకుంటే జనాలు దూరం అయిపోతారు కదా, అంతే కదా. అదే ఇప్పుడు ఉండేది కూడా అంతే. కానీ ఇలా చేయడం వల్ల అపోజిషన్ పార్టీ వాళ్ళు బలంగా అవుతున్నారు, జగనన్న పార్టీ మైనస్ అవుతుందని అంటున్నారు. దీనికి మీరు ఏమంటారు? అది వాళ్ళ భ్రమ. అపోజిషన్ పార్టీ వాళ్ళందరూ ఆశిస్తూ ఉంటారు, ఏదో అయిపోయింది, ఏదో అయిపోయింది, ఏదో అయిపోయింది. జగనన్నకి ఎంతమంది బలమైన వాళ్ళు దొంగలు పక్కకు పోతుంటే అంతమంది ప్రేమికుల దగ్గర అవుతూ ఉంటారు జగనన్నకి. మా లాంటి వాళ్ళందరూ లక్షలు, కోట్ల మంది ఉన్నామండి. జగనన్నకి ఎవరు ఏం వచ్చినా సరే జగనన్న అనేది ఒక విజన్. జగనన్నని ఎవరు ఆపలేడు, జగనన్న చేసుకుంటూ పోయే పనిని ఎవరు ఆపలేరు. అదంతే. మొన్న జగనన్నకు గాయం అవ్వడం జరిగింది, అప్పుడు ఏం ఫీల్ అయ్యారు మీరు? ఏమనుకున్నారు? ఎలా హట్ అయ్యారు? ఫీల్ అయ్యేది ఏం లేదు, మామూలే కదా. ఇప్పుడు పండ్లు ఉన్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్టు జగనన్న జనాల్లో ఉన్నాడు కాబట్టి అవకాశంగా వాడు రాయి ఇసిరేసాడు. అంత మాత్రాన ఆయన ఇంకొద్దిగా బలంగా తయారవుతాడు అంతే. ఏమైనా హట్ అయ్యారా? బాధపడ్డారా? హట్ అవ్వటం అంటే ఖచ్చితంగా అండి బాధపడతాం. కానీ మేమందరికీ మాకు నేర్పించిందే జగనన్న ఏంటంటే ఎన్ని దెబ్బలైనా సరే తట్టుకొని నిలబడాలని ఆయన చూసాం. ఇంతకని ఇలాంటి దెబ్బలని ఇంతకన్నా ఎన్నో చేశారు. ఎక్కడ ఆయన తగ్గడం మేము అసలు తగ్గం, ఆయనతోనే ఉంటాం. మేమందరం ఉన్నంత వరకు జగనానికి
ఏమంటారు దాన్ని ఏం కానీ ఏక కూడా వాళ్ళని భారతమ్మ గారు కూడా క్యాంపెయినింగ్ చేస్తున్నారు, గడప గడపకు వెళ్ళేసి. ఆమె ఎప్పుడు చేస్తూనే ఉంటుంది. ఎప్పుడు కూడా పెద్ద అయిన ప్రభుత్వం నుంచి కూడా ఆమె కోడలుగా వచ్చినప్పటి నుంచి వాళ్ళ జగనన్న పోటీ చేసిన దగ్గర ఆట చేసుకుంటుంది. అంటే చాలామంది నాయకులు ఎలక్షన్స్ వరకు ఏమో మా వాళ్ళు మా తమ్ముళ్ళు రారా తినరా అని భోజనాలు పెడుతుంటారు, అవునా? తర్వాత వెళ్తే కన్నా టైం లేదు నాకు మీటింగ్లు ఉన్నాయని మాట్లాడకుండా కూడా కనీసం చూడడం కూడా లేకుండా వెళ్ళిపోతుంటారు. అంటే ఈ ఫీలింగ్ నేను విన్నాను చాలా వరకు నాయకుల దగ్గర, కొంతమంది బాధితులు ఎవరైతే లీడర్స్ వెళ్ళేసి అవి ఉన్నారు. రామ్ కుమార్ రెడ్డి గారు కూడా ఆ కోవకు చెందినవారా, లేకుంటే పదవి వచ్చిన తర్వాత కూడా వాళ్ళని హక్కున చేర్చుకుంటారా? ఇప్పుడు ఆల్రెడీ 2 years పదవి లేకుండా పదవిలోనే ఉన్నాడు ఆయన. ఓకే, అంతే కదా, బాధ్యత మొత్తం ఆయనే చూసుకున్నాడు. ఇంకోటి ఏంటంటే రామన్నకి తిరుపతి జిల్లా మొత్తం సమన్వయకర్తగా జగనన్న బాధ్యతలు ఇచ్చాడు. అంత పెద్ద బాధ్యత ఎందుకు ఇచ్చాడు? అంత ఆయన సబ్జెక్ట్ అంత ఉంది, ఆయన కమ్యూనికేషన్ అంత గొప్పది. ఆయన ఎవరికి ఎప్పుడు పదవి అనేది ఉన్నా లేకపోయినా ఆయన లాస్ట్ ఒక 15 years నుంచి కూడా చూస్తూ ఉన్నాడు. ఎంతోమందికి ఆయన చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసినాడే కానీ లాస్ట్ 15 years నుంచి కూడా వెంకటగిరి నియోజకవర్గంలో ఎంతోమందికి ఎన్నో విధాలుగా ఆయన మేలు చేస్తూనే ఉన్నాడు. ఆయన ఎక్కడ మేము ఎవరు మర్చిపోయింది ఏం లేదు. ఆయన ప్రజల్లోనే ఉన్నాడు, ఏదో విధంగా మేలు చేస్తాడు. రేపు పదవి వచ్చిన తర్వాత అంతకు మించి ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన జనాలు కావాలి, ప్రజలు కావాలంతే. అచ్చా, ఇప్పుడు వెంకటగిరి నియోజకవర్గం నుంచి వెళ్ళి టికెట్ వచ్చింది, రామ్ కుమార్ రెడ్డి గారికి వచ్చింది. వెంకటరెడ్డి ప్రజలు ఏమనుకుంటున్నారు? అంటే మంచి పర్సన్కి వచ్చింది సీట్ అని అనుకుంటున్నారా, లేకుంటే వేరే వాళ్ళకు కూడా ఇంకా వైసీపీ చాలా మంది ఉన్నారు అని అనుకుంటున్నారు? మాకు ఒకటే ఉంటుంది, మా ప్రజలందరికీ వెంకటగిరి వాళ్ళందరూ కూడా ఒకటే, నేదురు మళ్ళీ వెంకటగిరికి వచ్చాడు మళ్ళీ. ఎందుకంటే ఆల్రెడీ జనార్దన్ రెడ్డి గారు అంటే బ్రాండ్ అండి వెంకటగిరిలో, అంత గొప్పగా ఆయనకి పేరుంది. అదే కుటుంబం నుంచి పెద్ద కొడుకు మాకు కోసం మళ్ళా వచ్చాడంటే ఆంధ్ర రాష్ట్రానికి జగనన్న ఎంతో, వెంకటగిరికి రామన్న అంత అని నేను చెప్తా ఒకటే మాట. ఇప్పుడు నేదురమల్లి రామ్ కుమార్ రెడ్డి గారికి మీరు తరచూ కలుస్తుంటారా? ఎన్నోసార్లు. ఓకే, సర్పంచ్గా కలుస్తుంటారు కదా? సర్పంచ్గా వెళ్తాను. మీరు సర్పంచ్గా చాలామంది ప్రజలు వచ్చి మీకు చెప్పుకున్న బాధలు వెళ్ళేసి మీరు రామ్ కుమార్ రెడ్డి గారికి చెప్పడం జరుగుతుంటుందా? ఇప్పుడు ఒకటి మనం ఒక డాక్టర్ లాగా ఆయన, మనం పోయి చెప్పుకోకముందే అడుగుతాడు ఏంది ప్రాబ్లం ఏంది అంటాడు. అంత ఉంటుంది. ఒక మనిషి ఇక్కడికి వచ్చాడంటే ఏంది విషయం, ఏంది చెప్పు, విషయం చెప్పు. మనం అది చిన్నదా పెద్దదా కాదండి, షార్ట్అవుట్ చేసేదాకా నిద్రపడు. అంతే అంతే. అది ఎంత పెద్ద సమస్య అయినా అది చాలా, ఆయన అసలు సమస్యని పరిష్కారం చేయటమే మన లక్ష్యం. అది చిన్నదా పెద్దదే కాదు, మన వల్ల అవ్వాలంతే. అవ్వదు, ఇది మన వల్ల కాదు అనేదే ఉండదు. అది ఆయన. ఓకే, ఎందుకంటే ఆయనకి ఏది కావాలన్నా డైరెక్ట్ జగనన్న చేపించుకున్నారు, డైరెక్ట్ జగనన్న అంతే. అచ్చా, ఓకే. సర్పంచ్గా ఏమైనా ఇబ్బందులు పడ్డారా అండి ప్రజలతోని కానివ్వండి? మీకు రావాల్సింది కొన్ని ఉన్న దాంట్లో ఏదో లేదు, మామూలుగా సర్పంచ్గా అంటే ఉంటాయి కదా కొన్ని సమస్యలు. నెక్స్ట్ దేనికి పోటీ చేయాలనుకుంటారు మళ్ళీ మీరు? మళ్ళా దేనికి ఇప్పుడు రామన్న వచ్చాడు కదా, ఆయన డైరెక్షన్లో వెళ్తాం. ఎన్ని ఓట్లతో గెలవబోతున్నారు రామ్ కుమార్ రెడ్డి గారు మళ్ళీ వెంకటగిరిలో? నాకైతే ఖచ్చితంగా నేను రామన్నతో కూడా కలిసినప్పుడు కూడా ఒకటే అన్నాను, మనం 50,000 ఓట్లు మెజార్టీ పక్కా, 200%. అది లాస్ట్ టైం 40,000 వచ్చింది. ఇప్పుడు దాన్ని మేము క్రాస్ చేయాలని ఫిక్స్, అది జనాలకు కూడా ఫిక్స్ అయ్యారు. ఎందుకంటే ఒక నిజాయితీ గల నాయకుడు వచ్చాడండి మాకు. నిజాన్ని గెలిపించుకోవటమే నిజమని మా ప్రజలందరూ నమ్మున్నారు. నేను కూడా మొత్తం పల్లెల్లో తిరిగినప్పుడు నేను కూడా కనుక్కుంటుంటా ఏంది ఎక్కడ అనేసి. ఒక నేదురుమల్లి కుటుంబం అంటేనే మాకు ఒక ఆనందం. ఖచ్చితంగా ఎవరు వచ్చి ఏం చెప్పినా సరే ఎవరు ఎనరండి, డైరెక్ట్ రామ్ కుమార్ రెడ్డి ఫోటో ఏడుంది, ఫ్యాన్ ఏడుంది, డైరెక్ట్ వేసేస్తారు అంతే. 50,000 అయితే ఖచ్చితంగా క్రాస్ అవుతుంది. ఆ తర్వాత ఎన్ని అనేది చెప్పలేదు. మినిమం అయితే మీరు 50,000 తగ్గదు, ఖచ్చితంగా తగ్గదు. ఓకే, ఫ్యాన్ గెలవాలి, ఫ్యాన్ గెలిచిపోద్ది. ఓకే, వెంకటగిరి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థి ఏమో మీరే ఫిక్స్ అయిపోయారు, నేదురమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు అని ఫిక్స్ అయిపోయారు, సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు అని ఫిక్స్ అయిపోయారు. మళ్ళీ ఎంపీ గురుమూర్తి గారికి కూడా అప్పట్లో ఎంపీగా ఉన్నారు, ఇప్పుడు కూడా తనకే సీటు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఎంపీగా గురుమూర్తి గారు గెలవబోతున్నారా? 200%. అది కూడా తిరగలేదు. ఓకే, ఆయన కూడా చాలా మనిషి
ఎంతో సున్నితమైన మనిషి, ఒక డాక్టర్, ఫుల్ ఎడ్యుకేటివ్ పీపుల్, చాలా సున్నితంగా అందరితో కలిసిపోతాడు. అలాంటి వాడిని మేము ఎందుకు వదులుకుంటాం? ఎంపీ గురుమూర్తి గారిని కూడా. ఖచ్చితంగా. ఓకే. కానీ డబ్బులు లేకున్నా కూడా చాలా మంచి ప్రేమ హృదయంతో చూసుకుంటారట కదా చాలా వరకు. వెళ్ళారా ఎప్పుడైనా కలిసారా గురుమూర్తి గారిని? ఎంపీ గురుమూర్తి గారిని కలవలేదు. కలవలేదు. ఓకే. మళ్ళీ గురుమూర్తి గారి గురించి ఏం చెప్తారు? గురుమూర్తి గారు అంటే సందమామలు అంటాడు, ఎప్పుడు హ్యాపీగా ఉంటాడు, జనాల కోసం ఏమన్నా చేయాలంటే రెడీగా ఉంటాడు. ఓకే. అంతే. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఉంటే కనుక మీ వెంకటగిరి డెవలప్ అవుతుంది అన్నమాట. ఖచ్చితంగా. ఓకే. బ్రహ్మాండంగా. ఎంపీ వైసీపీ, ఎమ్మెల్యే వైసీపీ, సీఎం వైసీపీ అయితే మీ వెంకటగిరి మొత్తం ఇక వెలిగిపోతుంది అన్నమాట. వెలిగిపోద్ది. జై పోలేరమ్మ తల్లి. చాలా విషయాలు తెలుసుకోవడం జరిగింది. అండ్ మీరేమన్నా ఇంకా మీ వెంకటగిరి ప్రజలకు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. వెంకటగిరి నియోజకవర్గంలో ప్రజలందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారం. రామన్నకి జై. మన రామన్నని ఈసారి అందరం బలంగా బాధ్యతగా నిలబడి గెలిపించుకుందాం. మన వెంకటగిరికి ఈ 5 ఏళ్లలో జరగబోయే అభివృద్ధిని నేనైతే ఊహించుకుంటున్నాను. మీరందరూ కూడా ఆ ఊహల్ని నిజం చేసుకునేదానికి ప్రయత్నం చేసి రామన్నకి, జగనన్నకి మనం ఓట్లేసి గెలిపించుకుందాం. జై రామన్న, జై జగనన్న, జై పోలేరమ్మ తల్లి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.